హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. నేను ఇప్పుడే పుష్ప 2 ద రూల్ మూవీ చూశాను. ఈ మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో బేసిక్గా ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ ఎంట్రన్స్ అల్లు అర్జున్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. తర్వాత చాలా డల్గా అలాగా ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది. నాకు పెద్దగా మజా అనిపించలేదు. తర్వాత ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంకా ఒక సాంగ్ ఫీలింగ్ సాంగ్ అయితే బాగుంది. అంతే ఫస్ట్ హాఫ్ నాకు జస్ట్ ఓకే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఈగో క్లాష్ వల్ల షికావత్ ఆ ఫైట్ అది చాలా బాగుంది స్టార్టింగ్. తర్వాత క్లైమాక్స్ ముందు జాతర ఫైట్ అయితే చాలా బాగుంది. అక్కడ ఒక సాంగ్ ఎమోషన్ అంతా బాగుంది. అంతేగాని మరీ వాళ్ళు ఇచ్చినంత హైప్ అయితే నాకు ఏమనిపించలేదు. ఇంకా బేసిక్గా ఏంటంటే పుష్ప 1 ద రైజ్ అన్నారు కదా, ఇందులో ద రూల్ అన్నారు, కానీ నాకు అంతగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. కానీ స్టోరీ పరంగా చాలా వీక్ నరేషన్ ఫ్రమ్ ద సుకుమార్ అనిపించింది. సుకుమార్ రైటింగ్లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇందులో అయితే నాకు అంత స్టోరీ పరంగా అంత ఏమనిపించలేదు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే దీనికి పార్ట్ 3 కూడా ఉంది. ఇదేదో వెబ్ సిరీస్ లాగా అలా కంటిన్యూ చేస్తున్నారు. పార్ట్ 3 అయితే అవసరం లేదు. ఎందుకంటే పార్ట్ 2లో ఏ విలన్ని కూడా వాళ్ళు చంపలేదు, ఎలిమినేట్ చేయలేదు, ఏం చేయలేదు. అలాగా వాళ్ళని జస్ట్ అలానే ఉంచేశారు. ఎక్కడ పార్ట్ 1లో ఎలా ఉన్నారో పార్ట్ 2లో అలాగే ఉన్నారు. కాకపోతే పార్ట్ 2లో కొంతమంది యాడ్ అయ్యారు అంతే. ఏదో ఒక వెబ్ సిరీస్ని చూడండి, ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ని అలా కంటిన్యూ చేస్తారో అలానే ఉంది. కానీ దీనికైతే అంత లేదు. కాకపోతే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. రష్మిక అయితే నాకు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది జాతరలో, అది అయితే నాకు చాలా బాగా అనిపించింది. మిగతా దగ్గరలో కొన్ని బాగానే చేసింది. ఇంకా ఫాజల్ అయితే యాక్టింగ్ ఓకే అనిపించింది. ఎందుకంటే తన క్యారెక్టర్ ఆవేశంగా చూసుకుంటే చాలా బాగా నచ్చింది. కానీ ఇందులో ఏదో కొంచెం కొత్తగా ట్రై చేద్దామని లేదు, దాన్ని అన్ని సినిమాలని అలా కొంచెం మిక్స్ చేశారంతే. ఇంకా సునీల్ క్యారెక్టరైజేషన్ అయితే ఇంకా అలానే ఉంది. రమేష్ రావు క్యారెక్టర్ కూడా అంతే ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ అందులో రోల్ ఉంది కంపేర్ టు పార్ట్ 1 అంతే. ఇంకా డేవిస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. శామ్ సిఎస్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పార్ట్ 1 కన్నా నాకు పార్ట్ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. అండ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో నాకు ఫైట్స్ అయితే బాగా నచ్చాయి. కానీ క్లైమాక్స్ ఫైట్ కొంచెం ఫస్ట్లో కొంచెం మరీ అంత లాజిక్ సుకుమార్ అంటారు కదా, అంత కన్విన్సింగ్ అనిపించలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అయితే ఓకే అనిపించింది. శ్రీలీల డ్యాన్స్ కూడా ఓకేలానే ఉంది. కానీ నేను సజెస్ట్ చేసేది, ఇంత రేట్లు పెంచేసి మూవీని ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు బడ్జెట్ పరంగా చూసినా అంతా నాకు కనిపించలేదు సినిమాలో. మీరైతే ఒకసారి ప్లీజ్ వాచ్ చూసి మీరు కూడా కామెంట్స్ కింద రాయండి.